Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob-Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob-Nagar. महबूब-नगर रोमांसिया मंडी हाउस की नई शाख रोमांसिया फूड कोर्ट नज़द HP पेट्रोल पंप माचाराम जटचल्ला। अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। वीरानापेट डंप यार्ड को मुंतकिल करने की सैयद मोहसिन कॉरपोरेटर बल्दी डिवीजन 13 की नुमाइंदगी पर NM श्रीनिवास रेड्डी MLA महबूब नगर ने मारेपल्ली सुरेंद्र रेड्डी डिप्टी मेयर महबूब नगर को वीरानापेट डंप यार्ड रवाना किया। MLA की हिदायत पर सुरेंद्र रेड्डी ने बल्दी अमला के साथ डंप यार्ड का मुआयना किया। इस मौके पर सैयद मोहसिन ने बताया कि डंप यार्ड में कचरा जलाने की वजह से इसका मुज़िर धुआं इलाके के घरों तक पहुंच रहा है, जिसकी वजह से इलाके की आवाम की सेहत को खतरा लाहिक हो गया है। सैयद मोहसिन ने जोर देकर कहा कि फौरी इस डंप यार्ड को किसी दूसरे मुकाम पर तब्दील किया जाए। डिप्टी मेयर सुरेंद्र रेड्डी ने तमाम तफसीलात से आगाही के बाद डंप यार्ड की मुंतकिली के मुताल्लिक MLA महबूब नगर और जिला कलेक्टर से मुशावरत के बाद इक़दामात का तयखुन दिया। आइए नाजरीन डालते हैं इस सारी खबर पर एक नजर।
వార్డ్ నెంబర్ 13కు సంబంధించి మా కార్పొరేటర్ మోసిన్ గారు ఈ డంపింగ్ యార్డ్ 13 వార్డులోకి వస్తుంది. యాక్చువల్గా ఈ సమస్య 13 వార్డు ఒకటే కాదు, ఈ మహబూబ్నగర్ పురపాలక పట్టణం మొత్తాంది. అంటే ఈ మహబూబ్నగర్ కార్పొరేషన్ నుంచి మొత్తం నుంచి వచ్చే అయితే డంపింగ్ చెత్త ఏదైతే ఉందో ఇక్కడనే డంప్ చేయడం జరుగుతుంది. కానీ ఇది విపరీతమైన గుట్టలా పేరుకపోయింది. ఎన్నో ఏండ్ల గోలుగా ఈ డంపింగ్ యార్డ్ను యూజ్ చేస్తున్నారు. ఇదంతా దుర్గంధంతో కూడుకున్నది. ఈ నియర్ బై కాలనీలకు కూడా వాటర్ కూడా పొల్యూషన్ అవుతున్నాయని, డ్రింకింగ్ వాటర్ కానీ సాయంత్రం పూట గాలిలో కూడా విపరీతమైన పొల్యూషన్ వస్తుందని చెప్పి విపరీతమైన కంప్లైంట్లు ఉన్నాయి. గత పాలకులు కూడా దీని మీద ఏం దృష్టి పెట్టకుండా దీన్ని మొత్తాన్ని గుట్టలుగా వేరు చేసి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకొని వెళ్ళిపోయినారు. కానీ ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దీనికి పరిపూర్ణంగా ఒక సమాప్తం పలికి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. రాబోయే కాలంలో కలెక్టర్ మేడం గారిని కానీ అధికారులను కానీ కలిసి ఇంకో ఒక పెద్ద ల్యాండ్ దీనికి అలాట్మెంట్ చేయించుకొని, ఇది ఒక పెద్ద సవాల్, ఇంత చిన్న విషయం కాదు. డంపింగ్ యార్డ్ను షిఫ్ట్ చేయడం అనేది పెద్ద సవాలు. అదేవిధంగా రాబో కాలంలో దీని నుంచి రీసైక్లింగ్ చేయడం కానీ, తడి చెత్త పొడి చెత్త ఎట్లా చేయాలి, ప్లాస్టిక్ని ఎట్లా వేరు చేయాలి, దాని నుంచి ఏ రకమైనటువంటి ఉపాధి కూడా జరగాలి, ఈ స్మెల్ రాకుండా ఏం నిర్ణయం తీసుకోవాలనేది కూడా మేము చర్చ చేసి ఇమీడియట్ నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ సూచన మేరకు మేము దీనికి ఒక చిన్న ప్రయోగం లాగా, ట్రయల్ లాగా హిటాచీలు ఇమీడియట్గా పంపించి ఇక్కడ ఏదైతే ఉందో ఈ డంపింగ్ యార్డ్లో స్మెల్ రాకుండా, పొగ రాకుండా దీన్ని మట్టితోన కొద్దిగా మొత్తం దీన్ని విస్తరించి మట్టితోన ఫిల్ చేసుకుంటూ పోయి ఈ కొద్దిగా గొప్ప దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నాం. ఒక 10 days ఆ ప్రయత్నం చేస్తాము. దాని నుంచి మన రిజల్ట్స్ మంచిగా ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మా మున్సిపల్ ఎంఈ గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. దాని మీద మేమందరం కూర్చొని కమిషనర్ గారితో, ఎమ్మెల్యే గారితో మాట్లాడి చర్చ చేసి ఈ 2-3 daysలోనే బండ్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. రాబో కాలంలో మాత్రం కలెక్టర్ గారితో కలిసి ఎక్కడో దగ్గర 2-3 ప్లేస్లు అయినా సరే 15-20 ఎకరాలు ల్యాండ్ మొత్తం అక్వైర్ చేసుకొని డంపింగ్ యార్డ్స్ కోసం పెట్టి రీసైక్లింగ్ యూనిట్స్ కూడా అక్కడనే పెట్టి పాలమూరుకు, మహబూబ్నగర్ పురపాలక ఏరియాకు మొత్తాన్ని కూడా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇది ఒక పెద్ద సవాలు. ఈ సవాల్లో మేము సక్సెస్ అయితే పాలమూరు పట్టణానికి ఎంతో మేలు జరుగుతుంది. దానికోసం మేము అందరం కార్పొరేటర్లము, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కమిషనర్ గారు కలిసి కష్టపడతామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వార్డ్ నెంబరు अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आज बाद नमाज जुमा वार्ड नंबर 13 वीरानापेट डंपिंग यार्ड का जो सब में बड़ा इशू था हमारे वीरानापेट के लिए, आवाम के लिए काफ़ी तकलीफ़देह इशू है। ये रोज़मर्रा का जो है धुएं का जो ऐसा इशू है, शाम होते कि धुआं आ जाता, मगर कई दिनों से इसको कंट्रोल करने की कोशिश कर रही हमारे डिप्टी मेयर साहब, सुरेंद्र रेड्डी साहब, एमएलए साहब, मैं सबका शुक्रगुजार हूँ। और हमारे बोलने पर एमएलए साहब ने और सुरेंद्र रेड्डी साहब ने इमीडिएटली यहाँ पे एक्शन लिए, यहाँ पर आए हैं और आले अहदेदारों के साथ म्यूनसिपल इंजीनियर साहब भी आए हैं और साथ ही कांग्रेस पार्टी तकी साहब, सब हमारे महल्ले की आवाम भी यहाँ पे आई है। और ये धुएं का इशू ये है कि इसको पूरा बंद करने की कोशिश के ज़िम्मेन लेने के लिए यहाँ पे हमारे डिप्टी मेयर सुरेंद्र रेड्डी साहब आए हैं। आज इसका मुआयना किया है और आगे फर्दर इसको कैसा बुझाने के लिए तरकीब निकालना है वो तरकीब निकाल रहे हैं। इंशाअल्लाह ताला 1-2-4 दिनों में यहाँ पे काम अमल में आएगा और यहाँ से दूसरे एरिया में शिफ्ट करने का भी कोशिश कर रहे हैं, मगर रेवेन्यू लैंड अगर कहीं सूटेबल लैंड अगर मिलेगी तो बराबर शिफ्ट करेंगे इंशाअल्लाह। जब तक के लिए धुएं को रोकने के लिए जो हो सकता, जो कोशिशें हो सकती इंशाअल्लाह वो 1-2 रोज़ के बाद से अमल में आएंगे। जज़ाकल्लाह खैर। मैं तहे दिल से शुक्रगुजार हूँ हमारे MSR सुरेंद्र रेड्डी साहब का, डिप्टी मेयर साहब का। जज़ाकल्लाह। नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं। और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।